వెల్కమ్ టు ఒక ఓటమి 100 తప్పులు. రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు 50 ఎపిసోడ్కి స్వాగతం. 50 ఎపిసోడ్లకు వచ్చేసాం. కేసీఆర్ ఓటమి అనంతరం ఒక దానిపైన విశ్లేషణ జరగాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ సిరీస్ స్టార్ట్ చేసాం. ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ విశ్లేషణ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, కేసీఆర్తో నడిచిన వాళ్ళు, కేసీఆర్ తోటి అడుగులో అడుగు వేసి తెలంగాణ ఉద్యమంలో ముందుబాట నడిచిన వాళ్ళ నుంచి మొదలుపెట్టి కేసీఆర్ని దగ్గరగా చూసినటువంటి పలువురు జర్నలిస్టులతో సహా పలువురు ఈ సిరీస్లో 50 ఎపిసోడ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. కేసీఆర్ వ్యవహార శైలిని, వివిధ దశల్లో మారిన వ్యవహార శైలిని క్లోజ్గా అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు ఈ 50 ఎపిసోడ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు కేసీఆర్తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈటెల రాజేందర్ నుంచి మొదలుకొని, రఘునందన్ రావు నుంచి మొదలుకొని, ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోదండరాం నుంచి మొదలుకొని, అదే సందర్భంలో ఉద్యమంలో నీటి వాటాలకు సంబంధించినటువంటి వాదనని మొదటి నుంచి గట్టిగా వినిపించినటువంటి పలువురు వ్యక్తులతో సంబంధించి రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ కానీ, అదే సందర్భంలో రిటైర్డ్ ఇంజనీర్ కాంతారావు కానీ, మరొక పక్క తెలంగాణ నీటి వనరులకు సంబంధించిన వాడకం గురించి సమగ్రమైన వాదన మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి తెలంగాణ నీటి వనరుల నిపుణులు నయనాల గోవర్ధన్ కానీ, అదే సందర్భంలో కేసీఆర్కి సంబంధించినటువంటి పాలన మీద ఒక ప్రొఫెషనల్ అనాలిసిస్ చేసినటువంటి అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ కానీ, అదే సందర్భంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి కానీ, అక్కడి నుంచి మొదలు పెడితే ఇక మన మొదటి ఎపిసోడ్ గెస్ట్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, ఆయన ఈరోజు కూడా మనతోటి గెస్ట్గా పాల్గొంటున్నారు. యాదృచ్ఛికమే ఇది అనుకోకుండా మనకి 50 ఎపిసోడు విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి పాలక మండళ్ళు, విశ్వవిద్యాలయాల వ్యవస్థని నీరుగార్చడానికి, ప్రభుత్వ విశ్వవిద్యాలయ వ్యవస్థ నీరుగార్చడానికి కేసీఆర్ ప్రయత్నించారనే ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ని తీసుకున్న క్రమంలో ఈరోజు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి మనతో జాయిన్ అవుతున్నారు. వినాయక్ రెడ్డి గారు నమస్కారం. అట్లాగే ప్రొఫెసర్ వెంకటనారాయణ, కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ ఆల్తాజ్ జానయ్య గారు మనతోటి కాసేపట్లో జాయిన్ అవుతారు. వినాయక్ రెడ్డి గారు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్ని నీరుగార్చారు అనేది కేసీఆర్ మీద ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. ఇదేమి కొత్త ఆరోపణ కాదు. గత 10 సంవత్సరాల్లో మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు అనేక వేదికల మీద మాట్లాడిన సందర్భంగా, అనేక వేదికల మీద ఇంటరాక్ట్ అయిన సందర్భంగా ప్రజలకు చెప్పినటువంటి విషయం. అంటే ఒక విశ్వవిద్యాలయానికి నిధులు ఇచ్చో, లేదంటే సంస్కరణలు అమలు చేసో, లేదా దాన్ని బాగు చేస్తానో ఓట్లు వస్తాయా అని కేసీఆర్ అన్నారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో విశ్వవిద్యాలయాల్లో ఉండేదంతా అంటే తిరిగి అట్లా ఉంటారు తప్ప వాళ్ళు తెలంగాణ ఎన్నికలకు ఏ రకమైనటువంటి సంబంధం లేని వాళ్ళు అనే మాటలు కూడా కేసీఆర్ అన్నారు అంటూ కొన్ని మాటలు వినిపించినాయి. వీటన్నిటిని మీరు ఎట్లా చూస్తారు? 2014 కంటే ముందు తర్వాత రెండుగా కంపేర్ చేసినట్లయితే 2014 కంటే ముందు గత ప్రభుత్వాలు వాళ్ళ బడ్జెట్లో కేటాయించింది కాక మీరు చూసినట్లయితే 10.45 అట్లా ఉంటుంది. ఇప్పుడు అప్పుడు కూడా కొంత అపాయింట్మెంట్స్ అయితే జరగలేదు, పూర్తి స్థాయిలో జరగలేదు, కానీ చాలా వరకు జరిగినాయి. ముఖ్యంగా 2014 తర్వాత కాక మీరు గమనించినట్లయితే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనేది తగ్గిస్తూ వచ్చి 2022-23 వచ్చే వరకు అది 6.7కి వచ్చేసింది. అంటే భారతదేశం లోపల అన్ని రాష్ట్రాల కంటే అతి తక్కువ బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం ఏదైనా ఉంటే తెలంగాణనే. ఒకవైపు ఏమో బంగారు తెలంగాణ, లేకపోతే ధనవంతుల తెలంగాణ, లేకపోతే అభివృద్ధి చెందిన తెలంగాణ అని. అసలు విద్య అనేది దేనికి ప్రామాణికంగా తీసుకుంటారంటే దేశ భవిష్యత్తు అనేది తరగతి గదిలో ఉంటుందని. ఒకవేళ నిజంగా దేశ పునర్నిర్మాణం, ఒక తెలంగాణ పునర్నిర్మాణం చేయదలుచుకుంటే ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది విద్యారంగంలో సంస్కరణ. కానీ ఆ విద్యకి ఎటువంటి సంస్కరణ ఇవ్వకుండా కేవలం వాటిలో అంతవరకు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు సింగిల్ అపాయింట్మెంట్ లేదు ఒక్క యూనివర్సిటీలో కూడా. ఏ యూనివర్సిటీలో కూడా ఒక ఫ్యాకల్టీ అపాయింట్మెంట్ అయితే లేదు.
అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చే ఆర్థిక సహాయం ఏదైతే ఉంటుందో బడ్జెట్ అలొకేషన్లు కాక చూసినట్లయితే వాళ్ళకి కేవలం వాళ్ళకి జీతాలకే సరిపోయేంత వరకే ఇచ్చారు తప్ప అంతకంటే ఎక్కువగా ఒక పైసా కూడా ఇచ్చిన సందర్భం లేదు. అందువల్ల ఏమవుతుంది, వచ్చిన వాళ్ళు కూడా ఈ మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయాలి, తరగతుల్ని అభివృద్ధి చేయాలంటే ఆర్థికంగా లేకపోవడం ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళకి విద్య అనేది వాళ్ళ ప్రయారిటీలో లేదు. నాకు ఒక కార్పొరేషన్ అంటే మనకు మిత్రుడే, మనతో పాటు వెంకటనారాయణ గారు జాయిన్ అవుతున్నారు. బహుశా మీ ఇద్దరు కొలీగ్స్ అనుకుంటా, ఒకటే డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటా కూడా. వెంకటనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి. వెంకటనారాయణ గారు, కేసీఆర్ గత 2 దశాబ్దాలు అంటే 2 దఫా కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో విశ్వవిద్యాలయాల వ్యవస్థని, ప్రభుత్వ విశ్వవిద్యాలయ వ్యవస్థని నీరుగార్చడానికి ప్రయత్నించారు అనేది ఆయన మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? అంటే ఇంతకుముందే నేను మా మిత్రుడు, మా కలీగు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు చెప్పిన విషయాలు నేను వాటితో ఏకీభవిస్తూనే కాస్త వెనుకకి వెళ్ళాలి. ఇది 1996 నుంచి ఈ స్టేట్లో, ముఖ్యంగా కంబైన్డ్ స్టేట్లనే విద్య మీద ఒక రకమైనటువంటి సవతి తల్లి ప్రేమ అనేది చూపించడం జరిగింది. చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుంచి కొంత ఈ సీట్స్ పడ్డాయి, ఏది నిర్లక్ష్యపు సీట్స్. తర్వాత ఈ విద్య అనేది రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడేది కాదు, విద్య అభివృద్ధి చేసినంత మాత్రంలో ఓట్లు పడాలి అనేటువంటి విధానం అనేది చంద్రబాబు గారు ప్రారంభించింది. అది కొద్ది గొప్ప స్టార్ట్ అయ్యి రాజశేఖర గారి పీరియడ్కి వచ్చినాక ఏమైందంటే అప్పటికే రిక్రూట్మెంట్ ఆగిపోయింది. 96 నుంచి 2004 వరకు రిక్రూట్మెంట్ లేదు యూనివర్సిటీల్లో. ఆ తర్వాత ఏం జరిగిందంటే పెద్ద ఎత్తున గొడవలు జరగడం, అప్పుడు కేసీ రెడ్డి గారు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఉండడం, మేమందరం కూడా అప్పుడు యూనివర్సిటీల్లో కూడా అసోసియేషన్స్ పెట్టుకొని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం వల్ల రాజశేఖర రెడ్డి గారు కొద్ది గొప్ప నిధులు ఎక్కువ పెంచి ఒక్కొక్క యూనివర్సిటీకి 30, 40, 50 మందిని రిక్రూట్మెంట్ చేయడం అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత 2004 నుంచి మళ్ళీ అది 2014 నుంచి కేసీఆర్ ఎప్పుడైతే వచ్చిండో ఈ విశ్వవిద్యాలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అంటే ఆయన కావాలనే నిర్లక్ష్యం చేసిండు. ఈ విశ్వవిద్యాలయాలతోటి నాకు ఓట్లు పడేది లేదు, ఈ విశ్వవిద్యాలయాలతో గొడవలు ఉంటాయి కాబట్టి క్రమంగా ఈ విశ్వవిద్యాలయాలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను అన్నిటినీ కూడా మీరు చెప్పిన 1996 తర్వాత ఒక విచిత్రమైన వాదన అయితే ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి చూసాం. సోషల్ సైన్సెస్ ని పూర్తిగా మూసివేయాలి అనేటటువంటి వాదన. సోషల్ సైన్సెస్ చదివేటటువంటి విద్యార్థులు రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలను విమర్శిస్తున్నారు, రాజకీయాలని ప్రజలకి చెప్తున్నారు. కాబట్టి సోషల్ సైన్సెస్ని పూర్తిగా మూసివేయాలి, సోషల్ సైన్సెస్ని డిక్రీజ్ చేయాలి. అదే సందర్భంలో కేవలం ఇంజనీరింగ్లు, మెడిసిన్లు మాత్రమే ప్రధాన స్రవంతిలో ఉండాలి అనేటటువంటి వాదన ముందుకొచ్చింది. దాన్ని కేసీఆర్ కూడా కొనసాగించారని భావించాలా వెంకటనారాయణ గారు? డెఫినెట్గా అది కేసీఆర్ అనేవారు కూడా ఈ రీజనల్ పార్టీల స్వభావం అనేది మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ ముఖ్యంగా కేసీఆర్కి ఏంటంటే ఒక దొరపోకడవును, భూస్వామ్య విధానాన్ని అమలు పరిచే విధంగా ఉండే కాబట్టి కేసీఆర్ మరింత దాన్ని కసితోటి వీటన్నిటిని కూడా అణచివేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఒక విషయాన్ని గమనించాలి, మీరు ఇంతకుముందు చెప్పిన విషయంలో ఈ సోషల్ సైన్సెస్ అనేటి చాలా విస్తరించవలసిన అవసరం లేదు, ఉన్న వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కూడా ఈ ప్రభుత్వ యూనివర్సిటీలు పెద్దగా ఎక్స్పాండ్ చేయలేదు. ఒక్కొక్క ప్రైవేట్ యూనివర్సిటీలో ఇలా 10,000 మంది విద్యార్థులు ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ అదే కాకతీయ యూనివర్సిటీలో ఒక 1000 మంది కూడా ఇవాళ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ లేరు. మీకు అదే విధంగా అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి యూనివర్సిటీలో ఒక్కొక్క దాంట్లో 10,000 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరూ ఇంజనీరింగ్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి అధికారంలో ఉన్న పార్టీ నాయకులకే చాలా మందికి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లేదా ఆ తర్వాత విశ్వవిద్యాలయాలు పెట్టిన తర్వాత అయినా అధికారంలో గతంలో ఉన్నటువంటి పార్టీకి వాళ్ళు అనుబంధంగా మారినటువంటి పరిస్థితి చూసాం. ఈ రెండింటి మధ్యలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పట్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగింది.
డెఫినెట్గా అంటే ఆయన లక్ష్యం ఏంటంటే విద్యా వ్యవస్థను ప్రభుత్వము ఆ బాధ్యతగా తీసుకోకుండా స్లోగా ఇంకో 10 సంవత్సరాల్లో ఈ యూనివర్సిటీలను అమ్ముకోవడము, ఆ స్థలాలు అమ్ముకోవడం, తర్వాత డిగ్రీ కళాశాలల యొక్క స్థలాలను బిల్డింగ్లను అమ్ముకోవడం, లేకపోతే నాయకులే కొనుక్కోవడం, లీజుకు తీసుకోవడం అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వాళ్ళకు హిడెన్ ఎజెండా ఉన్నది. ఒక్క నిమిషం వెంకటనారాయణ గారు, ఈ యూనివర్సిటీ అనేది కూడా ఇవాళ వెంకటనారాయణ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వినాయక్ రెడ్డి గారు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వాటికి ఆ యాజమాన్యాలకు సంబంధించిన రాజకీయ అనుబంధాలు అనుమానమే లేదు, వీళ్ళందరూ అధికార పార్టీకే తోటే శైలి అయినటువంటి పరిస్థితి. అధికార పార్టీ అండలతోటే ఈ ప్రక్రియ వేగంగా జరిగిందని భావిస్తున్నారా? ప్రైవేట్ కాలేజెస్ ఇంతకుముందు ఉండవు, అంటే యూనివర్సిటీ అనే పేరు లేదు, కానీ ఇప్పుడు మల్లారెడ్డి గారి యూనివర్సిటీ అని ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు స్టూడెంట్స్ యూనివర్సిటీ వచ్చినంత మాత్రాన స్టూడెంట్స్ ఏం పెరగలేదు, ఆయనకు అంతమందే ఉన్నారు. ఓకే, ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ కూడా ఏదైతే ఉందో అంత బ్రాంచెస్ ఉన్నాయి, అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అటానమస్ ఏంటంటే వాళ్ళకు యూనివర్సిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళే డిగ్రీ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అఫిలియేషన్ అంటూ వాళ్ళకేమీ ఉండటానికి లేదు. అయితే ఆ క్రమంలోనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వచ్చింది, పరీక్షల క్వాలిటీ పడిపోయింది అటానమస్ విషయం ఇవ్వటం ద్వారా. రెండోది, ఈ స్థానికమైనటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీల మూలంగా మొత్తం విద్యా వ్యవస్థలోనే క్వాలిటీ తగ్గిపోయింది అనేటటువంటి ఇది ప్రధానంగా చర్చలో ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? క్వాలిటీ తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇంతకుముందు మనం అనుకున్నట్లు అపాయింట్మెంట్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అవుట్ సోర్సింగ్ అండ్ ఈ అడాక్ అపాయింట్మెంట్ లాగా చేస్తున్నారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు. అక్కడ క్వాలిటీ పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చేది మీగర్ ఇన్కమ్, కాబట్టి వాళ్ళంతా శ్రద్ధగా లేకపోతే అప్డేట్ అయ్యి సబ్జెక్ట్ లోపల అట్లా చెప్పకపోవడం వల్ల కూడా బాగా తీవ్రంగా దెబ్బతింది. అదే సందర్భంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల మీద కూడా చాలా ఉన్నటువంటి కంప్లైంట్ ఏంటంటే క్వాలిటీ పడిపోయింది అనేటటువంటి. క్వాలిటీ రెండు రకాలుగా ఉంటుంది దీంట్లో. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కొన్ని ఏం చేస్తాయంటే దీర్ఘకాలికంగా ఉండాలి అన్నప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి. క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దీర్ఘకాలికంగా ఫీల్డ్లో ఉండటానికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ రోజుకి డబ్బు చేసుకోవాలి, ఈ రోజుకి సంపాదించుకోవాలి. కాబట్టి ఏమవుతుంది, అసలు యాక్చువల్గా ఎన్ని యూనివర్సిటీలు వచ్చిన తర్వాత యూనివర్సిటీలకు కావలసినంత ఉపాధ్యాయులు దొరికే పరిస్థితి లేదు. ఉపాధ్యాయులు అనేది ఒక ఫ్యాక్టరీనా లేకపోతే ఒకరోజు తయారయ్యే వాళ్ళు కాదు, ఒరే పీరియడ్లో తయారవుతారు టీచర్ అనేవాడు. ఆ టీచర్లని వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఈ విశ్వవిద్యాలయాలు ఇవ్వటం, ప్రైవేట్ కాలేజీలు ఇవ్వటం వల్ల మీకు ఇంతకుముందు మీరు కాక చూసినట్లయితే ఇంజనీరింగ్ కాలేజెస్ లోపల బీటెక్ వాడికి ఎంటెక్ వాడు క్లాస్ చెప్పేవాడు. అట్లా అయినప్పుడు ఏమవుతుంది, దాంట్లో కొంతమంది పిహెచ్డి వాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది ఎంటెక్ వాళ్ళే ఇంకా రేరు బీటెక్ ఎంటెక్ వాళ్ళు చెప్పేవాళ్ళు, బీ ఫార్మసీ వాడికి ఎం ఫార్మసీ వాడు చెప్పేవాడు క్లాసు. అట్లా వాళ్ళు చాలా తీవ్రంగా దెబ్బతిన్నది స్టాండర్డ్స్ అనేవి. అట్లనే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలలో ఏమవుతుందంటే, ఎందుకు ఈ స్టాండర్డ్స్ దిగజారిపోతున్నాయంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూజీసీ ప్రకారమేమో శాలరీస్ ఇస్తామని చెప్తారు, కానీ చెక్కులు ఇస్తారు, మళ్ళీ వెనక డబ్బులు తీసుకుంటారు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గి ఎక్కడన్నా వాళ్ళకి వేరే ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, ప్రైవేట్ కంపెనీలలో ఇప్పుడు కంప్యూటర్ డిపార్ట్మెంట్లు ఉంది, వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇమ్మీడియట్గా ఏంటంటే వాళ్ళు పోతాడు. అక్కడ పోయినప్పుడు వీళ్ళకి ఎవరు దొరుకుతారు, జూనియర్స్ దొరుకుతారు. ఇంకొక ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే, మీరిద్దరూ చెప్పాలి దీని మీద. గత అంటే తెలంగాణ రాష్ట్రంలో 15 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. వెంకటనారాయణ గారు 15 ప్రభుత్వ యూనివర్సిటీల్లో దాదాపు 9 యూనివర్సిటీలకి సుదీర్ఘకాలం పాటు ఎక్కడ ఆయన ఉన్నటువంటి 9.5 ఏళ్ల కాలం పాటు దాదాపుగా పాలక మండళ్ళు కానీ వైస్ ఛాన్సలర్లు కానీ నియామకం జరగలేదు, ఇన్ఛార్జ్ వీసీలతోటే ప్రధానంగా నడిచింది అనేది 11 విశ్వవిద్యాలయాలకి ఖాళీగానే ఉన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఆయనకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, మీకు ఇంతకుముందు ఇంకో విషయం చెప్పాల్సి మర్చిపోయినా నేను, ఏంటంటే ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి వైస్ ఛాన్సలర్స్ కూర్చోబెట్టి యూనివర్సిటీలలో ఏం జరుగుతుంది, ఒక రకంగా నియంత్రణ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉన్నది, నిధుల సమస్య ఎలా ఉన్నది, పరిశోధనలు ఎలా ఉన్నవి, లేకపోతే ప్లేస్మెంటు అందులో చదివిన విద్యార్థులకు ఎంతమందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఆ విషయాలను ఎప్పుడు కూడా రివ్యూ చేయలేదు. అంతేకాకుండా మీరు అన్నట్టుగా ఆయన 9.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల పాటు
అనేక యూనివర్సిటీలు మీరు చెప్పిన 9 కాదు అన్ని యూనివర్సిటీలకు కూడా ఏదో సందర్భంలో 3-4 సంవత్సరాలు వీసీలే లేరు అనేది వాస్తవం. యా అది కేవలం ఐఏఎస్ ఆఫీసర్లు అదనపు బాధ్యత ఫుల్ అడిషనల్ చార్జ్ అదనపు బాధ్యతగా ఉన్నారు. ఒక్కనాడు కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు యూనివర్సిటీలో విజిట్ చేయలేదు. కేవలం వైస్ ఛాన్సలర్సే వాళ్ళు ఆ నెత్తిన పుస్తకాలు పట్టుకొని మినిట్స్ బుక్ పట్టుకుపోయి వాళ్ళతో సంతకాలు చేయించుకునే మీటింగులు జరిగినాయి కానీ ఎన్నడూ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. పార్థసారథి గారు ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయనను ఓపెన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా వేశారు. అయితే ఆయన ఓపెన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ అంటే ఆయన పదవి అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఇన్ఛార్జ్ కూడా లేడు. 3 నెలల పాటు ఓపెన్ యూనివర్సిటీకి అసలు వైస్ ఛాన్సలర్ అనే వాళ్ళు లేనే లేరు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కూడా లేకుండా 3 నెలల పాటు ఉంది. ట్రస్ట్ పట్టేయడానికి ఇది ఒక కారణం. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ కూడా లేకుండా 3 నెలల పాటు ఖాళీగా ఉంది కూడా ఉన్నది, ఖాళీగా ఉన్నది. అట్లా ఈ మిగిలిన యూనివర్సిటీలో కూడా అదే పరిస్థితి. వాళ్ళ ఏసీ కూడా వాళ్ళది అర్థం లేదు. ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఏదైతే పిఎస్సి చైర్మన్ ఉండనో వారు కాకతీయ యూనివర్సిటీకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. వారు ఒక్కరోజు కూడా కాకతీయ యూనివర్సిటీలో అడుగు పెట్టి చూడలేదు. విద్యార్థుల సమస్యలు కానీ, హాస్టళ్ల సమస్యలు కానీ, ఫండ్ సమస్యలు కానీ, క్వాలిటీ కానీ, నియంత్రణ కానీ లేదు. ఇక మీరు అన్నట్టుగా ఈ పాలక మండళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళ కొట్టి మామూలు కార్యకర్తలను కూడా ఈ పాలక మండలి వేస్తే ఆ మామూలు కార్యకర్తలు పాలక మండలి ఏం చేస్తారు? ఎంతసేపు అక్కడ జాబులు పెట్టించుకున్నాయా, భూములు ఆక్రమించుదాయా, లేకపోతే ఆ వీసీని బ్లాక్ మెయిల్ చేసి ఏదైనా సంపాదించుకుందా అనే ఆలోచనతో ఉన్నారు. కానీ వాళ్ళకు ఈ యొక్క విజన్ లేదు. విశ్వవిద్యాలయం అంటే గతంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న వెంకటనారాయణ గారు గతంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న పలు యూనివర్సిటీలు అంటే ఉస్మానియా, కాకతీయ ఇట్లా ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీల స్థాయి ఈ 9.5 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల పాలనలో తగ్గిందా? ప్రతిష్ట తగ్గిందా? డెఫినెట్ గా తగ్గింది. ఎందుకంటే ఎందుకంటే ఆయన సెర్చ్ కమిటీలు వేస్తారు కానీ సెర్చ్ కమిటీలు నామమాత్రంగా ఉంటాయి వైస్ ఛాన్సలర్ ఎంపికకు. తర్వాత ఆయన దగ్గర ఉన్న కొటేరి ఉంటుంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఇంకా వేరే ఇతర సభ్యులు ఉన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళు వచ్చి వైస్ ఛాన్సలర్స్ ఎవరిని నియమించాలో వాళ్ళు డిసైడ్ చేసిర్రు. కాబట్టి ఒక పల్లారాజేశ్వర డిసైడ్ చేస్తే 3-4 అపాయింట్ చేసి మీరు మొన్ననే తెలంగాణ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ డైరెక్ట్ గా పట్టుబడ్డాడు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటే ఏసీబీలకు పట్టుబడ్డాడు. అయితే అలాంటి వైస్ ఛాన్సలర్స్ ఇప్పుడు కేసీఆర్ అపాయింట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటి కూడా మీకు జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ఉన్నాడు కదా, వారు కూడా ఇదే కోవకు సంబంధించిన చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు కూడా చాలా పరేషాన్లో ఉన్నారు వారితోటి. ఎందుకంటే వారు పెట్టే నిర్బంధాలు, వాళ్ళు పెట్టేటువంటి మనకి దాపరికం లేదు. జేఎన్టీయూనే ఎక్కువ అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి యూనివర్సిటీ జేఎన్టీయూనే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 15 యూనివర్సిటీల్లోనూ ఎక్కువ అనుబంధ కాలేజీలు ఉన్నటువంటి యూనివర్సిటీ జేఎన్టీయూ హైదరాబాదే. అయితే అవినీతి పరులైనటువంటి అసమర్థులైనటువంటి వాళ్ళ అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి వీసీలుగా ఇచ్చినట్టు ఏమైనా టీఆర్ఎస్ కు అనుబంధంగా కార్యకర్తలుగా ఉన్న వాళ్ళలో చాలా మంది వైస్ ఛాన్సలర్ గా పనిచేసేది ఈ 9.5 ఏళ్లల్లా. కాబట్టి వాళ్ళ పట్ల ఏమి శ్రద్ధ లేదు, వాళ్ళకు విజన్ లేదు, భ్రష్టు పట్టించేది. వాళ్ళ యూనివర్సిటీలు అంటే పిల్లలు చాలా పేదవాళ్ళు, ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ మాత్రమే ఆ యూనివర్సిటీలో జాయిన్ కావడం అంటే ఒక రకంగా వాళ్ళ భవిష్యత్తు అంధకారం చేసుకోవడమే. కాబట్టి ఇవాళ నియంత్రణ లేదు, వెంకటనారాయణ సమర్థత ఉన్నటువంటి వెంకటనారాయణ గారు వెల్కమ్ బ్యాక్ టు. ఇక్కడ 11 యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లు దానికి సంబంధించిన వ్యవహారం ఒక పక్కన ఇట్లా కనిపిస్తుంది. రెండోది ఈ విశ్వవిద్యాలయాల ప్రతిష్ట నీరుగార్చే క్రమంలో ఇంకొక విషయం మర్చిపోతున్నారు కేసీఆర్. ఇవే విశ్వవిద్యాలయాలు, ఈ 15 విశ్వవిద్యాలయాలే అండగా నిలబడ్డాయి తెలంగాణ ఉద్యమానికి. ఏమై రైట్? తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు ప్రధానమైనటువంటి పాత్ర పోషించాయి, అట్లాగే మిగతా యూనివర్సిటీలు కూడా. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించారో లేదో, 15 విశ్వవిద్యాలయాల తర్వాత ఇంతవరకు తెలంగాణలో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఒకటి కూడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం. మనకి విభజన ద్వారా వచ్చినటువంటి విశ్వవిద్యాలయాల పేరు పెట్టి ఆ పేరు దాన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చటం తప్ప కొత్త విశ్వవిద్యాలయం అంటే ఎన్జీ రంగా విడదీస్తే ఎన్జీ రంగా నుంచి వచ్చిన దాన్ని మనం
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పెట్టాం, పేర్లు మార్చాం. అట్లాగే హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి విడిపోయి కొండా లక్ష్మణ బాపూజీ అని పెట్టాం. వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం నుంచి విడిపోయి పివి నరసింహరావు అని పెట్టాం. ఈ రకమైనటువంటి పేర్లు మార్పు తప్ప ఎక్కడ మనకి ప్రధానమైనటువంటి ఈ కొత్త విశ్వవిద్యాలయాలు రాని పరిస్థితి. దీన్ని అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త విశ్వవిద్యాలయాలను ఎక్కడ ప్రారంభించింది. ఇప్పుడు కొత్తగా ఏదో ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఇది బైఫర్కేషన్ లో ప్రామిస్, బైఫర్కేషన్ 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు అది ఇనిషియేట్ అయింది. అది వరంగల్ అని, ఖమ్మం అని, ములుగు అని, భద్రాచలం అని రకరకాల చర్చల తర్వాత చివరికి దాన్ని ములుగులో ప్రారంభించారు. సరే, దానికి కాసేపు పక్కన పెడితే కొత్త విశ్వవిద్యాలయం ప్రారంభించబడలేదు 10 ఏళ్లలో. అదే సందర్భంలో ప్రైవేట్ రంగంలో కొత్త విశ్వవిద్యాలయం వచ్చింది. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? చూడండి, విద్యార్థులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు త్వరగా స్పందిస్తారు. ఇతరుల కంటే కూడా తెలంగాణ విషయం లోపల అన్ని విశ్వవిద్యాలయాల లోపల విద్యార్థులు స్పందించినంతగా ఇంకే వర్గాలు కూడా స్పందించలేదు. తర్వాత విద్యార్థుల్ని ఫాలో అయ్యి ఇతర వర్గాలు కూడా వచ్చినాయి, బయటికి రాలేదని కాదు. కానీ విద్యార్థులు చేసినంతగా ఉస్మానియాలు కాక మీరు చూసినట్లయితే నిత్యము పోలీసు వాళ్ళతోటి ఫైరింగ్లు అనుకోండి, రకరకాలైన వేధింపులు, కాల్పులు, లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లు రకరకాలైన జరిగినాయి. అయితే మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ కేసీఆర్ ఉద్దేశం లోపల ప్రభుత్వ విద్యని ధ్వంసం చేయడం ఎలా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు విద్యార్థులని ఖమ్మం లోపల ఈయన జైల్లో ఉన్నప్పుడు విద్యార్థులు సపోర్ట్ చేశారు చాలా పెద్ద ఎత్తున, వామపక్ష విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఒకసారి ఈయన ఖమ్మం పోయినప్పుడు విద్యార్థులు ఈయనని అడ్డగించారని నేను ఉక్కుపాదంతో తొక్కుతా అని కూడా చెప్పాడు. రెండో ఇన్సిడెంట్ ఏంటంటే ఈ ఉస్మానియాలోకి ఈయన పోయినప్పుడు ఏంటంటే విద్యార్థులు చెప్పులు చూపించారు. దాంతో ఏమవుతుందంటే విద్యార్థుల్ని అసలు విశ్వవిద్యాలయం లేకుండా ఉంటేనే బాగు అనే ఆలోచనకు వచ్చిండో ఏదో మనకు తెలియదు. అంతేకాకుండా ఈయన వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కడియం శ్రీహరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1061 పోస్టులు నింపుతా, 68, 61 నింపుతా అని కూడా రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు మీరు కాక ప్రభుత్వ విశ్వవిద్యాలయం చూస్తే సింగిల్ పర్మనెంట్ ఫ్యాకల్టీ లేని డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అంటే వాటి పరిస్థితి కూడా సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంది, సోషల్ సైన్సెస్, సైన్సెస్లో కూడా ఉంది, సైన్సెస్లో కూడా ఒకళ్ళిద్దరు. ఇప్పుడు మీరు బాటనీ తీసుకోండి, లేకపోతే సెరికల్చర్ సెరికల్చర్ ఎవరు కాకతీయ యూనివర్సిటీ లోపల అట్లా చాలా డిపార్ట్మెంట్. అంటే ఒక్క అధ్యాపకుడు కూడా పూర్తి స్థాయి అధ్యాపకుడు లేని నియోజకవర్గాలు ఈరోజు ఉస్మానియాలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో ఉన్నాయి. అట్లా ఏం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఆయన క్రమంగా వీటిని ఎట్లా అట్లా వీటిని మాలాంటి వాళ్ళకి బయట నుంచి చూసే వాళ్ళకి పాలక మండళ్ళు కనిపిస్తాయి, వైస్ ఛాన్సలర్లు కనిపిస్తారు, రిజిస్ట్రార్లు కనిపిస్తారు, సెనెట్ సభ్యులు కనిపిస్తారు. కానీ ఇదొక నిజంగా బాధాకరమైనటువంటి, చాలా బాధాకరం కాదు. ఒక్క పూర్తి స్థాయి ఉద్యోగి కూడా, అధ్యాపకుడు కూడా లేకుండా కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కొన్ని ఇంకో విషయం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈయన అపాయింట్ చేసిన వీసీలు ఎవరు ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేయటం మొదలుపెట్టారు. పోయిన వైస్ ఛాన్సలర్ కూడా ఏం చేశారు, ఈయన అపాయింట్ చేసిన వాళ్ళు కానీ అంత ముందు వాళ్ళు కానీ పోయేటప్పుడు ఈ అడిషనల్ ఎంప్లాయీస్ నింపిపోవడం, ఏది అవుట్ సోర్సింగ్ అని రకరకాలుగా. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేయాలంటే కూడా సాధ్యమయ్యే అంత ఈజీ పని ఏం కాదు. అవసరం కంటే ఎక్కువ మందిని అపాయింట్ చేశారు. అందువల్ల ఏమవుతుంది, ఈ ఇర్రెగ్యులారిటీస్ ని కరెక్ట్ చేయాల్సింది కూడా గవర్నమెంటే. గవర్నమెంట్ నియమించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎవరున్నారు, కార్యకర్తలు. వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు ఏ అనే అతను ఒకళ్ళని పెట్టుకుంటే మా ఇద్దరిని పెట్టుకోండి. ఇట్లా వైస్ ఛాన్సలర్ ఏం చేస్తున్నాడు, సరే వాళ్ళ అవసరానికి వీళ్ళని చేసి వైస్ ఛాన్సలర్ ఏం చేయదలుచుకుంటే వీళ్ళు సంతకాలు పెట్టి వస్తున్నారు. అందువల్ల అదే సందర్భంలో విశ్వవిద్యాలయాలు ఈ విషయాల్లో ప్రభుత్వం ఒక పక్కన కీలకంగా వ్యవహరించాల్సింది పోయి, రెండోది ఇంకొక విషయం చెప్తాను. ప్రతి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రతి యూనివర్సిటీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు. ప్రిన్సిపల్ సెక్రటరీకి డైరెక్షన్ ఉంటుంది. ఎక్కడ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళని ఆపిన సందర్భం అయితే నిరోధించిన సందర్భం లేదు. ఇంతమంది ఎందుకు ఎంప్లాయీస్ అవుతున్నారు. ఇప్పుడు ఒకటి చెప్తాను,
ఈ జేఎన్టీయూ గాక మీరు చూసినట్లయితే ఇదే మన నవీన్ మిట్టల్ అంటే ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ కూడా కొల్యూడ్ అయిపోయి కూడా చాలా అక్రమాలు చేశారు. మిట్టల్కి సంబంధించినటువంటి విషయంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే విశ్వవిద్యాలయానికి సంబంధించి చెప్తున్నా, చాలా విశ్వవిద్యాలయాల్లో ఈయన మెంబర్గా ఉండి ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కాదని ఈయన ఏది చెప్తే అదే ఏజెండా ఆ రోజు. వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ రిజిస్టర్ ఓన్లీ మినిట్స్ చేసుకొని వెళ్ళిపోవడమే. వాట్ ఎవర్. ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 15 విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా ఉన్న గవర్నర్ని తప్పించి ముఖ్యమంత్రిని ఛాన్సలర్గా చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది టీఆర్ఎస్ పార్టీతో. ఈ అంశంపై చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న విరామం. స్టేట్ యూన్ టు రాజ్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక్కబొట్టం ఎంత తప్పుల సిరీస్. యూనివర్సిటీలన్నీ నీరు గార్చట, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నీరు గార్చడానికి గత ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాల మీద ఉన్నటువంటి ఆరోపణలు, వాటికి సంబంధించినటువంటి చర్చలో ఉన్నాము. ఈ చర్చలో మనతో పాటు ఒక పక్కన ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, మరో పక్క ప్రొఫెసర్ వెంకటనారాయణ ఉన్నారు. వినాయక్ రెడ్డి గారు, మనం బ్రేక్ వెళ్ళే ముందు ఒక మాట చెప్పాను నేను. విశ్వవిద్యాలయాలకి కులపతిగా ఉన్నటువంటి గవర్నర్ని తొలగించి ముఖ్యమంత్రిని చేయాలన్నది ప్రతిపాదన టీఆర్ఎస్ ముందుకు తీసుకొచ్చింది. దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు మీకేం కనిపిస్తుంది? దానికి వెనుక ఉన్న ఉద్దేశాలు అంటే డైరెక్ట్గా ఛాన్సలర్గా ఉన్నట్లయితే తను ఎవరినంటే వాళ్ళు నామినేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది ప్రధానమైంది. రెండవది, అయినా గవర్నర్ కూడా ఆమెకు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ఎలిజిబుల్ అంటే యూజీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎవరు ఎలిజిబుల్ ఎవరు కాదనేది. ఆమెకి తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఏది పంపితే అది అంటే 10 years ప్రొఫెసర్గా లేని వాళ్ళని నామినేట్ చేయటము, 70 years తర్వాత ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళని నామినేట్ చేయటము, ఇటువంటి అంటే వాళ్ళు లైఫ్లో అంటే వాళ్ళు ఎంత రీసెర్చ్ చేశారు, ఎన్ని పిహెచ్డి ప్రొడ్యూస్ చేశారు, ఎన్ని ఆర్టికల్స్ రికగ్నైజ్డ్ జర్నల్స్లో ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా కాదని ఏం చేసింది, అప్పుడు వీళ్ళు స్నేహపూరితంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు సఖ్యతగా ఉన్నప్పుడు వీళ్ళు ఏది పంపిస్తే ఆమె అది చేసింది. కానీ అక్కడ యాక్చువల్గా డిస్క్రిప్షన్ చూసుకోవాలి ఆమె. అసలు వినాయక్ రెడ్డి పేరు పంపించారనుకోండి, అసలు వినాయక్ రెడ్డి వైస్ ఛాన్సలర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ లేదా అనేది చూసుకోవాలి. కానీ చూసుకోకుండా ఏం చేసింది ఆమె, ఇష్టం వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరిని పంపితే వాళ్ళని చేయడం వల్ల విశ్వవిద్యాలయాలు ఇంకా చాలా దారుణంగా తయారైనాయి. ప్రొఫెసర్ ఆల్తాస్ జానయ్య జాయిన్ అయ్యారు మనతోటి ఫోన్లో. నమస్కారం జానయ్య గారు. జానయ్య గారు నమస్కారం. యా, అంటే మిమ్మల్ని ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో, అటు పిదప రైతు ఉద్యమంలో, రైతుకు సంబంధించిన ఆత్మహత్యలకు సంబంధించిన నివారణ పోరాటంలో మిమ్మల్ని చాలా యాక్టివ్గా చూసాం. ఇప్పుడు ఆ తర్వాత క్రమంలో మీకు కేసీఆర్కి ఏదో పంచాయతీ అయినట్టుంది. ప్రధానంగా ఏంటి, ఏ విషయంలో? ఎవరెవరికి కేసీఆర్ తోటి ఏదో విభేదించి కేసీఆర్ నిర్ణయాన్ని విభేదించి మీరు ఉద్యమాన్ని అంటే ఉద్యోగాన్ని కూడా వదిలేసి పోరాటం చేసినట్టున్నారు. ఏంటి దాని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? ఇక్కడ ఏమిటంటే, మనము అందరం తెలంగాణ వస్తే మనకు అన్ని వర్గాలకు అభివృద్ధి జరుగుతుంది అనుకున్నాం, విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనుకున్నాం. ఆయన ఇచ్చిన 3 నినాదాలలో ఉచిత కేజీ టు పీజీ అని ఎన్నో చెప్పాడు, అందరం నమ్మాం. అందరు నమ్మినట్టే మేము మేధావులు నమ్మారు. బట్ నేను ఎక్కడో అక్కడ మాత్రం కాస్త విభేదించేవాడిని. ఈ తెలంగాణ రాకముందు కూడా ఇది కొంచెం అనుమానించాల్సిన నాయకత్వం అనేది మాకు ముందు నుంచి కొంత ఉన్నది డౌట్. కాకపోతే ఆ టైంలో మనకు ప్రధానమైన కనిపించే ప్రత్యేక రాష్ట్రం కాబట్టి ఇవన్నీ మనకు పెద్దగా పట్టించుకోలేదు. తీరా తెలంగాణ వచ్చింది, అక్కడ నిజస్వరూపం కనపడ్డది. ఏమిటి అంటే, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలి, విద్యా వ్యవస్థనే అభివృద్ధికి సాధకం అన్న సంగతి కేసీఆర్ కు తెలుస్తుంది. తెలంగాణ అభివృద్ధి జరగటం అనేది కేసీఆర్ కు ఎట్టి పరిస్థితుల్లో లేదు. తెలంగాణ ఒక నాలెడ్జ్ హబ్ గా కావడం అనేది ఇష్టం ఉండదు. తెలివి పెరిగితే, తెలివివంతమైన ఒక సంపూర్ణమైన తెలంగాణ సమాజం జరిగితే కేసీఆర్ లాంటి అబద్ధాల మాటలు ఎవరు నమ్మరు. కాబట్టి వాళ్ళంటి సిద్ధాంతాలు నమ్మరు, వారికి నాయకత్వం ఉండదు, పుట్టగతులు ఉండవు. కాబట్టి విద్యా వ్యవస్థను ఫస్ట్ టార్గెట్ చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ వరకు నాశనం చేశాడు. దానికి ఒకే ఒక ఉదాహరణ అవుట్కమ్
తెలంగాణ వచ్చేటప్పటికి 2014లో తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో 10వ స్థానం ఉండేది మానవ అభివృద్ధి సూచికలో. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాం. అది ప్రపంచవ్యాప్తంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ సమగ్ర అభివృద్ధికి సూచిక. 10వ ర్యాంకులో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 2014 నుండి 2023కు 20వ ర్యాంకుకు నెట్టివేయబడ్డది. ఈ ఘనత కేసీఆర్ ఖాతాలో చక్కగా వేయాల్సిందే మనం. 20వ ర్యాంకుకు నెట్టేశారంటే తెలంగాణ ఒక 10 సంవత్సరాలు సమగ్ర అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయినట్టు. ఇవన్నీ అరిచేతిలో స్వర్గం చూపించి నీరు అని, మిషన్ కాకతీయ అని, కేజీ పీజీ ఉచిత విద్య అని, నీళ్లు అని, నిధులు అని, నియామకాలు అన్ని మాయమాటలు చెప్పి ఒక టర్మ్ అయిపోయింది. రెండో టర్మ్ కూడా ఏదో చిరు ఆశతో మళ్ళీ రెండో అవకాశం కూడా ఇచ్చారు 2018. రెండోసారి కూడా దారుణంగా మోసం చేశాడు. సో మాలాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా మేము 2004 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక విమర్శనాత్మకమైన విశ్లేషణతోని మేము దినపత్రికలలో ఎడిటోరియల్స్ రాసేవాడి. కాంగ్రెస్ ప్రభుత్వం 2004-14 మధ్యలో ఎంతకంటే ఒక విమర్శాత్మకమైన విషయాన్ని మనం చెప్పినప్పుడు దాన్ని సమర్థించే వాళ్ళు, దాన్ని పిలిచి డిస్కస్ చేసి అందులో ఉన్న మంచితనాన్ని తీసుకొని మన అభినందించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు కావాలి మనకు సమర్థవంతంగా ప్రభుత్వం నడవాలని. అలాంటి వ్యవస్థ నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో ఫస్ట్ కోల్పోయింది స్వేచ్ఛ పోయింది. వ్యక్తి స్వేచ్ఛని పూర్తి హరించేశారు అన్ని వర్గాలకు, ఇంక్లూడింగ్ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్లకు. మనం ఏదన్నా ఒక అభిప్రాయాన్ని స్వచ్ఛంగా ఇట్లాంటి టీవీ ఛానల్లో చెప్తే నోటీసులు ఇవ్వటం, తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని అధికారికంగా చేయలేక ప్రమోషన్లు ఆపడం, ట్రాన్స్ఫర్లు చేయడం, రకరకాలుగా ఆయన అరాచకమైన వాళ్ళ వాతావరణంతో మాలాంటి వాళ్ళని చివరికి ఎట్లా హింసించారంటే అది మాకు 10 ఏళ్ళు మేము ఎలా భరించడం అనేది మాకే తెలియదు. కొంతకాలానికి ఇక భరించడం కాదు, మనం ఓపెన్ గా రావాలని కొంత సర్వీస్ ఉండగానే బీఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చి ప్రత్యక్షంగా తెలంగాణ జాగో యాత్ర అని మన డాక్టర్ వినాయక్ రెడ్డి గారు కూడా మా మిత్రులు అందరం దాన్ని ప్లాన్ చేసి ప్రజలకు వెళ్లి జరిగిన అన్యాయం కేసీఆర్ వల్ల ఎత్తుకు మోసపోయినాం అనేది స్పష్టంగా ఆకునూరు మురళి గారి ఆధ్వర్యంలో తెలంగాణ జాగో బస్ యాత్ర నిర్వహించి తెలంగాణను మేలుకొల్పించి మా వంతుగా ఈ కేసీఆర్ పోవడానికి మా వంతు ప్రయత్నం మేము కూడా చేశాం. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఒక నాలెడ్జ్ హబ్గా మార్చాం తెలంగాణని నాలెడ్జ్ సొసైటీగా మార్చాం, మొత్తం అంతా ఈ వ్యవస్థను మొత్తం మార్చేశారని కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి మేము? నాలెడ్జ్ హబ్ అని వాళ్ళ ఇల్లుని వెల్దియస్ట్ హబ్ గా మార్చుకున్నారు తప్ప తెలంగాణ నాలెడ్జ్ హబ్ అని ఎలా చెప్తారు మీరు? నేను సింపుల్ గా మీకు ఇప్పుడు భారత ప్రభుత్వం ఇస్తున్నా నేను గణాంకాలతో సహా చెప్తున్నాను కదా. ఈ రోజు ఒకప్పుడు భారతదేశంలో ఉన్న 100 టాప్ యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ ఉండేది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఏమిటి? ఒక్క నిమిషం జానే గారు మీరు ఇచ్చినటువంటి డేటా తోటి అంగీకరిస్తూనే మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే ఒకసారి ప్రొఫెసర్ వెంకటనారాయణ ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ నుంచి మనతోటి లైవ్ డిబేట్లో. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జానయ్య గారు అట్లాగే లైవ్లో కొంచెం కంటిన్యూ అవ్వండి. వెంకటనారాయణ గారు, ప్రతిష్టాత్మకంగా 100 టాప్ 100 టాప్ 100 యూనివర్సిటీస్లో విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గతంలో ఉస్మానియా ఉండేది, కాకతీయ ఉండేది. అటువంటి వాటి ప్రతిష్టని ఈరోజు దిగజార్చారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీన్ని ప్రొఫెసర్ జానయ్య గారి వ్యాఖ్యల్ని మీరు అంగీకరిస్తున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళు ఇది తెలంగాణ అంతా నాలెడ్జ్ హబ్ అని చెప్పారు, ఇత్తనాల హబ్ అని చెప్పారు, లేకపోతే నదులకు నాడక నేర్పినామని చెప్పారు. మొత్తం అసలు దేశమే కాదు ప్రపంచంలోనే మేము చాలా మోడల్ అని చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళు గోబెల్స్ ప్రచారంలో భాగంగా చూసాము. కానీ ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ ఎప్పుడైతే కాకతీయ యూనివర్సిటీ అంటే పూర్వం ఏంటంటే ఇంటర్నేషనల్లీ నోన్ యూనివర్సిటీ, అది కూడా ఫార్మసీ కానీ మన మేనేజ్మెంట్ కానీ ఇతర సబ్జెక్టులలో కూడా కాకతీయ యూనివర్సిటీ అంటే ఇట్స్ వెరీ పాపులర్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అయితే అలాంటి యూనివర్సిటీ కానీ దాదాపు 100 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కూడా చాలా అనేక రంగాల్లో కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థ. అయితే ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో దాన్ని
ఆ ఉనికే లేకుండా పోయింది ర్యాంకింగ్లో. కాబట్టి ఇవాళ యూనివర్సిటీల జాయిన్ కావడం అంటే విద్యార్థులకు చాలా భయం వేస్తున్నది. ఎందుకంటే వాళ్ళకి ప్లేస్మెంట్ రాదు, ఒక ఉన్నత స్థాయికి పోయే అవకాశమే లేదు, దాని నియంత్రణ లేదు. కాబట్టి ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మేము చాలా ప్రయత్నం చేసినాం. మన ఇంతకుముందు సార్లు నాతో కూర్చున్న 2 సార్లు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పనిచేసారు. మేము కూడా అందులో భాగంగానే పనిచేసినాం. కానీ మేము ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం, కాంగ్రెస్ వస్తే ఒక గుణాత్మకమైన మార్పు రావాలి, కేవలం డబ్బులు ఇచ్చేసి మీ పని మీరు చేసుకోమన్నాడు కాదు. ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకోవాలి, కోర్సెస్ రీస్ట్రక్చర్ చేయాలి, వైస్ ఛాన్సలర్ ఎబిలిటీ ఉన్న వాళ్ళను, తర్వాత నిజాయితీ ఉన్న వాళ్ళను, ఒక విజన్ ఉన్న వాళ్ళను వెయ్యాలి. పాలక మండలం కూడా ఏదో తూతూ మంత్రంగా ఎవరో కార్యకర్తలను వేయకుండా చూడాలి. అలాంటప్పుడే అలాంటి చర్యలు తీసుకొని కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా కానీ, మిగిలిన యూనివర్సిటీలు కూడా కనీసం దేశ స్థాయిలోనైనా ఒక మీ మాటలను వింటుంటే మీ కోరిక అర్థమవుతుంది. మీ మాటలను వింటుంటే మీ కోరిక అర్థమవుతుంది. మీ మాటల్ని నా భాషలో చెప్తాను. సమూలంగా నాశనం చేసినటువంటి వ్యవస్థని సమూలంగా మళ్ళీ రూపుదిద్దాలి అనేది మీ భావంలాగా ఉంది. పునర్నిర్మాణం చేయాలి అన్ని వ్యవస్థలు, అంటే చాలా వ్యవస్థలు ఉన్నాయి ఇందులో. మనం ఈరోజు విశ్వవిద్యాలయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. మందిని అపాయింట్ చేసినంత మాత్రం కాదు. ఈ రోజు మనం విశ్వవిద్యాలయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం యూనివర్సిటీలకు. జానయ్య గారు, మనకి ప్రధానంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఒకటి మనకు ఉన్నటువంటి రీసెర్చ్కి హబ్గా ఉన్నటువంటిది వ్యవసాయ విశ్వవిద్యాలయం, అదే సందర్భంలో పశు వైద్య విశ్వవిద్యాలయం, మరోపక్క హార్టికల్చర్ విశ్వవిద్యాలయం. ఈ మూడింటికి సంబంధించినటువంటి విషయంలో ఈ గత ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? యాక్చువల్గా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భారతదేశంలో వన్ ఆఫ్ ది రిప్యూటెడ్ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, అంతకుముందు ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీ. 2014 తర్వాత తెలంగాణలో ఉన్న కళాశాలలు, పరిశోధన సంస్థలకు జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ అన్నాం. అదేవిధంగా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒరిజినల్ గా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. ఇది కొత్త యూనివర్సిటీ ఇప్పుడే పుట్టిన బేబీ అని ఫస్ట్ టైం స్పెషల్ ఆఫీసర్ పదం లేదు, అది ఇల్లీగల్ గా వచ్చాడు. కేసీఆర్ గారు మంచి కాబట్టి స్పెషల్ ఆఫీసర్ అనే ఒక పదం క్రియేట్ చేసుకొని వైస్ ఛాన్సలర్ పొందే అన్ని అధికారాలతోని మిస్యూజ్ చేసి ఒక 2 సంవత్సరాల తర్వాత వైస్ ఛాన్సలర్ అయ్యాడు. తర్వాత 10 ఏళ్ళు మొత్తం మీద వారి పరిపాలనలోనే సాగింది. ఈ 10 ఏళ్ళ పరిశోధనలు ఏవైతే గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పరిశోధనల ఫలితాలు ఏవైతే వచ్చినాయో అవి మాత్రమే కొన్ని రిలీజ్ అయినాయి, అవి కూడా పూర్తిగా రైతులకు అందలేదు. ఇక కొత్త పరిశోధనలు కేవలం మాటలకు మాత్రం పరిమితమైంది. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే నాకు ఒక అభిప్రాయం ఉంది జానయ్య గారు, ఒక అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆచార్య జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ పదానికి ఒక పూర్తి స్థాయి రూపొందించినటువంటి వ్యక్తి. కొండా లక్ష్మణ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమంలో, ఆ తర్వాత తెలంగాణ అడుగడుగున తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ నేటివిటీకి, తెలంగాణ కల్చర్కి, అదే సందర్భంలో తెలంగాణ ఐడెంటిటీకి ఒక రూపం. తర్వాత పివి నరసింహారావు తెలంగాణ నేల నుంచి వెళ్ళి దేశాన్ని 5 సంవత్సరాల పాటు సంస్కరణల బాట పట్టించినటువంటి నాయకుడు, ప్రధానమంత్రి. ఇటువంటి ఐకానిక్ వ్యక్తుల పేర్లు పెట్టినటువంటి విశ్వవిద్యాలయాల్ని ఇట్లా నీరుగార్చటాన్ని ఎట్లా చూడాలి? తెలంగాణ అనే భావాన్ని దూరం చేయటం, అదే సందర్భంలో ఇట్లాంటి ఐకానిక్ వ్యక్తుల పేర్లు పెట్టినటువంటి విశ్వవిద్యాలయాన్ని నీరుగార్చటం, వీటన్నిటిని ఎట్లా చూడాలి? కేసీఆర్ గారు కేవలం పేర్లు పెట్టి సంతోషపడమంటారు. రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టారు, కానీ అందులో సామాన్యులు ఎవరు అలౌ చేయలేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు పెట్టంగానే ఆయన ప్రజాస్వామ్య వాదిని మన అంటాం వీలేదు కేసీఆర్. ఈయన ఏంటంటే మాటల మాయతోని ప్రజలను మోసం చేయడంలో నెంబర్ 1. అదే పందాలో ఈ విశ్వవిద్యాలయాలు కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం ఉన్నారు, బాగుంది. కాళోజీ పేరు పెట్టారు, పివి గారు పేరు పెట్టారు. పేర్లతోని కాదు కదా, మనకు రియల్ గా వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా ఆ వ్యవస్థ నడవాలి. ఆ ఆశయాలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం సిద్ధాంతకర్త,
ఒక బీసీ మేధావి యా జయశంకర్ బీసీలను సర్వంగా అణిచివేశాడు ప్రవీణ్ రావు గారు. ప్రవీణ్ రావు గత వైస్ ఛాన్సలర్ కేసీఆర్ అండదండలతోని యూనివర్సిటీలో కేవలం ఆయనకు ఏమంటారు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఏదో బీసీలు అని చెప్పేసి పెట్టి కేవలం ఒక ఫోకస్ గా పెట్టి మొత్తం రిమోట్ అంతా తన దగ్గర పెట్టుకొని నడిపించాడు. ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాలు 3 నెలలు ఇన్ఛార్జీలతోని డీల్ డైరెక్టర్ నడిపించాడు ఏకచక్రాధిపతిగా. సర్వనాశనం చేశాడు. రీసెర్చ్ ఫలితాలు ఇవన్నీ కూడా చాలా వరకు ప్రజలకు మన రైతులకు అందకుండా పక్కదారి పెట్టినాయి. ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి చాలా. యా, అంటే ఎందుకు మిమ్మల్ని 3 విశ్వవిద్యాలయాల గురించి అడుగుతున్నామంటే మీరు ఫోన్లో జాయిన్ అవ్వక ముందు మేము సోషల్ సైన్సెస్ చుట్టూ ఈ డిబేట్ని తిప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 2 అధ్యాపకులు సోషల్ సైన్సెస్ నేపథ్యం నుంచి ఉన్నారు కాబట్టి సోషల్ సైన్సెస్ని నెగ్లెక్ట్ చేశారు అనేటటువంటి చర్చని తీసుకొచ్చాం. ఇప్పుడు సోషల్ సైన్సెస్తో పాటు ప్రధానమైనటువంటి సైన్స్ అదే సందర్భంలో రీసెర్చ్ అంటే విశ్వవిద్యాలయాల్లో జరిగే రీసెర్చ్ అంటే ఫీల్డ్లోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, దీనికి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో ల్యాబ్ టు ఫామ్ మధ్యలో ఉన్నటువంటి యూనివర్సిటీ దీనికి లింక్గా ఉండాల్సింది, దీనికి అనుసంధానకర్తగా ఉండాల్సినటువంటి యూనివర్సిటీ ఈరోజు పూర్తిగా నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారనేది ప్రధాన విమర్శ. అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ విషయాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈ 3 ప్రధాన విశ్వవిద్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఈ 3 ప్రధాన విశ్వవిద్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం, ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశం, దీన్ని మీరైతే ఏ రకమైనటువంటి సమస్య ఎదుర్కొన్నారు? ఈ విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు భారతదేశంలో చాలా మంచి ర్యాంక్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు 30-40 ర్యాంకులు పడిపోయినాయి. స్టాండర్డ్స్ విపరీతంగా పడిపోయినాయి. సో ఈ యూనివర్సిటీస్ ఇప్పటికి తెలంగాణ పునర్నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. అన్ని వ్యవస్థలతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయము, హార్టికల్చర్ కానీ వెటనరీ యూనివర్సిటీలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఆ అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్, అది అగ్రికల్చర్ కాదు, వెటనరీ కాదు, అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ 2000 ఆ తర్వాత 2021లో కానీ నియమించబడిన కేసీఆర్ చేత నియమించబడిన వైస్ ఛాన్సలర్ అంతా కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలుగా మాత్రమే పనిచేశారు. వాళ్లకు ఒక విజన్ లేదు. 24 గంటలు కుర్చీని కాపాడుకునే వ్యవహారము, నిధులు కూడా ఇవ్వలేదు ప్రభుత్వము. వాళ్ళు ఏదో చేయాలనుకున్నా నిధులు లేవు. నిధులు బడ్జెట్ ని అడిగే ఒక విజన్ కానీ ఆ లీడర్షిప్ కానీ లేదు వీళ్ళకు. సిస్టమేటిక్ గా స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. 70% ఫ్యాకల్టీ. వెంకటనారాయణ గారు క్లోజ్ అయిపోయినాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీస్ ప్రక్షాళన అవసరమో, మరి ఉన్నత విద్యా మండలి రాష్ట్ర స్థాయిలో ఉన్నత విద్యా మండలి విజనరీ అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ అంటే టాప్ మోస్ట్ అకాడమిషియన్, ఈజ్ అకాడమిక్ లీడర్ ఆఫ్ అంత ఒక క్యాలిబర్ ఉన్న వాళ్ళు. కానీ చూడలేరు, రాయలేరు, 4 మాటలు మాట్లాడలేరు. వాళ్ళు ఏదో ఒక నామకేవాస వ్యక్తుల్ని కేసీఆర్ పెట్టుకున్నాడు. వాళ్ళకి కావాల్సిన ప్రైవేట్ సంస్థలకు పర్మిషన్ ఇవ్వడానికి మాత్రమే పరిమితం చేశారు. ఆ ఎకడమిక్ స్టాండర్డ్స్ కానీ ఎకడమిక్ లీడర్షిప్ ను కానీ ప్రొవైడ్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఉన్నత విద్యా మండలి. ఎందుకంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు, ఆ విజన్ లేదు, రెండూ లేవు. సో ఈ విధంగా విద్యా వ్యవస్థను 10 ఉన్నత విద్యాన్ని పర్టికులర్ నేను అడగబోతున్న తదుపరి ప్రశ్న అదే. అంటే ఈ యూనివర్సిటీలన్నింటినీ కోఆర్డినేట్ చేసేటటువంటి ఉన్నత విద్యా మండలికి చైర్మన్ ఏం చేస్తున్నారు, ఏం జరుగుతోంది అనేటటువంటిదే ప్రధానమైనటువంటి సగటు తెలంగాణ వాది దృష్టిలో, సగటు తెలంగాణ మేధావి మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్న. దీన్ని ఎట్లా చూడాలి? అదే మీకు ఇంతకుముందు ఉన్నత విద్యా మండలి అంటే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయి అంటే ఆ ఉన్నత విద్యా మండలి ఎవరు లీడ్ చేయాలంటే టాప్ అకాడమిషియన్, మల్టీ డిసిప్లిన్ అన్ని సబ్జెక్టుల మీద ఒక ఓవరాల్ వ్యవస్థ మీద అవగాహన ఉండి ఉన్నత విద్య మీద ఏ డైరెక్షన్ తీసుకెళ్లాలని ఒక లైక్ డీజీపీ పోలీస్ చీఫ్ ఎట్లనో ముఖ్యమంత్రి గారు మొత్తం రాష్ట్రానికి పెద్ద ఎట్లనో అకాడమిక్ కమ్యూనిటీకి ఈజ్ హెడ్ ఆఫ్ ది అకాడమిక్ కమ్యూనిటీస్, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్. అటువంటి వాళ్ళకు అసలు ఏంటి అకాడమిక్, మీరు చూడండి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చూడండి. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ దేనికి పనికిరానుకుంటా వాళ్ళు అసలు ఎందుకు పెట్టారు? వాళ్ళ ప్రైవేట్ సంస్థల నుంచి కేవలం పర్మిషన్ల కోసము వాళ్ళకి చెప్పిన వాళ్ళకి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం ఇంతవరకే పరిమితం. ఏ యూనివర్సిటీకి వెళ్ళి ఒక విజన్ గా దిస్ ఇస్ మై విజన్, ఈ నెక్స్ట్ 5 years లో నా యూనివర్సిటీ, నా తెలంగాణలో ఉన్న 16 యూనివర్సిటీలలో
కనీసం 2 యూనివర్సిటీస్ టాప్ 10 లో ఉండాలి Yeah. గోల్ పెట్టుకున్నారు వీళ్ళు. దానికి సంబంధించిన బ్రెయిన్ స్టార్మింగ్ మీటింగ్ పెట్టుకున్నారు. దానికి కావాల్సిన ఆలోచనతో మేధో మదనం జరగని పరిస్థితి అయితే తెలంగాణలో గత 9.5 సంవత్సరాల్లో చూసాం. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, ముగించే ముందు చివరిగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో సమూల మార్పులను అయితే మీరు కోరుకుంటున్నారు, విద్యా వ్యవస్థలో సమూల నాశనం జరిగిందనేది మీరు మీ గతంలో ఇందాక మీరు మాట్లాడినట్టుగా కంక్లూజన్లో ఇచ్చారు. కానీ ఉన్నత విద్యామండలికి సంబంధించిన వ్యవహార శైలి మీద కూడా ఈరోజు ప్రశ్నలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నత విద్యామండలిని ఎట్లా చూస్తారు? ఇప్పటిదాకా యూనివర్సిటీల పాలక మండలి గురించి మాట్లాడాం, యూనివర్సిటీల పట్ల ప్రభుత్వ వైఖరి గురించి మాట్లాడాం. కానీ దీని మొత్తాన్ని అనుసంధానకర్తగా ఉండాల్సినటువంటి ఉన్నత విద్యామండలి ఏం చేస్తుంది? ఉన్నత విద్యామండలి ఇంతకుముందే జానయ్య సార్ చెప్పారు, అది గత 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు కొంత విజన్ ఉన్న వాళ్ళు వేశారు. కానీ ఇప్పుడు ఆ ఉన్నత విద్యామండలి పెట్టింది ఎందుకంటే అన్ని యూనివర్సిటీలలో జరిగేటువంటి అకాడమిక్ ప్రోగ్రాము, రీసెర్చ్ ప్రోగ్రాము, అడ్మినిస్ట్రేటివ్ సిస్టము ఒక మానిటరింగ్ చేయాలి. దానికి ఒక నూతనత్వాన్ని, ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల ఈ జ్ఞానానికి సంబంధించిన మార్పులను అర్థం చేసుకొని అది ఈ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు కూడా అలాంటి విజన్ ఇవ్వగలిగేటువంటి నాయకత్వం ఉండాలి. అంటే ఇంతకుముందు వారు అన్నట్టుగా ఏదో ఒక పిహెచ్డి చేసి ప్రొఫెసర్ అయిపోయి ఏదో రిటైర్మెంట్ అయితే చాలు, ఆయనకు ఎలిజిబిలిటీ ఉందని ఇచ్చడం కాదు. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంతకుముందు ఏమి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేశారు, ఏమి నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు చేశారా, రీసెర్చ్ చేశారా, వాళ్ళకి కనీసం మాట్లాడవచ్చా లేదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేవా, లేదా సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండాలి, సైన్స్ గురించి. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, అన్ని మల్టీ వెంకటనారాయణ గారు, మనం ఒక విషయం మర్చిపోతున్నాం. ప్రధానంగా ఆ ఉన్నత విద్యామండలిని కూడా ఇదే కేసీఆర్ ప్రభుత్వం నియమించినటువంటి పరిస్థితే ఉంటుంది. పల్ల రాజేశ్వర రెడ్డి ఒక మిత్రుడిని తీసుకొచ్చి సెక్రటరీగా 10 ఏళ్ళు పెట్టిండ్రు. లేకపోతే తర్వాత పల్ల రాజేశ్వర రెడ్డి మిత్రుడు ఉన్నని చైర్మన్ పెట్టిరు. అదే విధంగా వైస్ చైర్మన్ హరీష్ రావు దగ్గర ఉన్న వాళ్ళని వైస్ చైర్మన్ పెట్టిరు. కేటీఆర్ కాళ్ళు మొక్కిన ఇంకో పెట్టిరు. ఇట్లా కుటుంబాన్ని కాళ్ళు ఏళ్ళు పట్టుకున్న వాళ్ళను బాంచన అన్న వాళ్ళని తీసుకొచ్చి అలా పెడితే ఆ విద్యామండలి ఏం జరుగుతుంది, వీసీల మీద వాళ్ళకుండే నియంత్రణ ఏంటి, వాళ్ళకుండే కమాండ్ ఏంటి, వాళ్ళు ఏం చేసిండ్రు, ఏమైనా పర్మిషన్లు ఇవ్వడం, సంతకాలు పెట్టడం, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు అలా. కానీ ప్రజలకు కావాల్సినటువంటి, ఎందుకంటే అలా కూర్చుందానికి కూడా అదేదో కమిట్మెంట్ ఉండాలి కదా, సామాజిక స్పృహ ఉండాలి, ఒక జరుగుతున్నటువంటి మార్పులను ఏ విధంగా తీసుకురావాలి. కానీ కేవలం నాకు 10 వచ్చింది, దీన్ని ఎట్లా నేను క్యాచ్ చేసుకోవాలి, దీన్ని ఎట్లా నేను వాడుకొని నేను ఎట్లా మీదకి వెళ్ళాలనేటువంటి లక్ష్యం ఉండాలి. ధన్యవాదాలు వెంకటనారాయణ గారు. ఇవాళ జరిగింది ఏంటంటే కేసీఆర్ నాదేం పోయిందని ఆయన అనుకుంటున్నాను. ధన్యవాదాలు వెంకటనారాయణ గారు, మీ అభిప్రాయాలను చెప్పేందుకు. ఇప్పటివరకు తెలంగాణ 10 ఏళ్ల పాలన, తెలంగాణ రాష్ట్ర సమితి 10 ఏళ్ల 9.5 ఏళ్ల పాలన ఏ దిశగా నడిచింది అనే దానికి అంటే మానవ వనరుల అభివృద్ధి ఇండెక్స్ అంటారు. మానవ వనరుల అభివృద్ధి ఇండెక్స్లో 10వ స్థానం నుంచి 22వ స్థానానికి తెలంగాణ పడిపోవటం ఏదైతే ఉందో, తెలంగాణని మేధో సమాజంగా మార్చాం, తెలంగాణని నాలెడ్జ్ హబ్గా మార్చామని చెప్పుకుంటున్న గత పాలకుల తీరుకి, గత పాలకుల మాటకి, ఆచరణకి ఉన్నటువంటి తేడా ఇది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి నీరుగార్చే క్రమాన్ని అడ్డుకోవాల్సినటువంటి అధికారులు, అదే సందర్భంలో యంత్రాంగం ప్రభుత్వానికే సహకరించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇట్లా ఉంటే ఈ మొత్తాన్ని సమన్వయపరచాల్సినటువంటి మేధో సంబంధించినటువంటి చర్చలకి, మేధో సంబంధించినటువంటి అభివృద్ధికి విశ్వవిద్యాలయాన్ని వేదికగా మార్చాల్సినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా అందుకు వంతపాడటం, అది కేసీఆర్ నియామకంలో జరిగినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలే వంతపాడటం చాలా శోచనీయం. తెలంగాణ రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతున్న కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఒక్కసారిగా ఆగిపోవటానికి 2023 ఎన్నికల్లో ఓటమికి జరుగుతున్నటువంటి కారణాలను విశ్లేషించే ఈ కార్యక్రమంలో ఇది 50వ ఎపిసోడ్. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారికి, ప్రొఫెసర్ జానయ్య గారికి ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.